టు స్పెషల్ ఫోకస్. సరిగ్గా ఏడాది క్రితం తెలంగాణ ప్రజలు మార్పుని కోరుకున్నారు. అప్పటికే రెండో దఫా పాలన కొనసాగిస్తున్న బీఆర్ఎస్ పై కారు ప్రయాణంపై మొహం మొత్తిన ప్రజలు అభయహస్తానికి జై కొట్టారు. ముఖ్యమంత్రిగా ఉద్యమ నాయకుడి స్థానంలో యువ నాయకుడిని తెలంగాణ ప్రజలు ఆశీర్వదించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిందే ఆలస్యం, ఒక్కో వ్యవస్థను గాడిన పెడుతూ ఘనంగా విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలులో దూసుకుపోతూ రైజింగ్ స్టార్గా నిలిచిన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్. అనుముల రేవంత్ రెడ్డి అను నేను, యనుమల రేవంత్ రెడ్డి అనే నేను ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తి. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో దూసుకుపోతున్న రైజింగ్ నీళ్లు నియామకాల్లో అన్యాయం జరుగుతోందని ప్రజలు ఉద్యమించి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కొత్త రాష్ట్రంలో 2 దఫాలు అంటే 9.5 ప్రతిపక్షానికే పరిమితమైంది. కొత్త రాష్ట్రం అయితే వచ్చింది, 2 పంచవర్ష ప్రణాళికలు ముగిశాయి. కానీ ప్రజలు కోరుకున్న నిధులు, నీళ్లు, నియామకాల డిమాండ్ ఆశించిన స్థాయిలో నెరవేరలేదన్న అసంతృప్తి ప్రజల్లో గూడుగట్టుకుపోయింది. మరోపక్క బలమైన ప్రతిపక్షం లేని పరిస్థితి. ఇంకా కాంగ్రెస్ లో మిగిలిన నేతలు, శాసనసభ్యులు అతి తక్కువ మంది మాత్రమే. ఒక దశలో రాష్ట్ర కాంగ్రెస్ చుక్కాని లేని నావలా మారింది. అలాంటి స్థితిలో కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఎల్లెడలా తానయి పార్టీని, నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. బీడు భూములకు సాగునీరై బీదబిక్కిల ధైర్యమవుతానంటూ ప్రజల్లో భరోసా కల్పించేందుకు చేయని ప్రయత్నం లేదు. పాదయాత్ర పేరిట అభాగ్యుల గడప గడపకు వెళ్లాడు. చదువుకున్న సరైన ఉద్యోగం లేక ఆత్మహత్యలే శరణ్యమన్న భావనలో ఉన్న నిరుద్యోగులకు భరోసా కల్పించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక పంట రుణాలకు వడ్డీ పెరిగిపోయి ఆకాశంలోకి నిరాశగా చూస్తున్న రైతన్నకు పెద్దన్నగా ఉంటానన్నాడు. సమాజంలోని ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా అందరికీ న్యాయం జరిగేలా 6 గ్యారెంటీల హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి చెప్పిన ప్రతి మాటను విశ్వాసంలోకి తీసుకున్న రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ ఇచ్చి పట్టం కట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైంది. ముఖ్యమంత్రి తన హామీలను నిలబెట్టుకునేందుకు నిద్రాహారాలు మాని నిత్యం ప్రజల సంక్షేమం కోసం సర్వశక్తులను ఒడ్డి శ్రమిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ విడుదల చేసిన 6 గ్యారెంటీల సంక్షేమ హామీలు ఓట్ల వర్షం కురిపించే. కాంగ్రెస్ హామీలను విశ్వాసంలోకి తీసుకున్న ప్రజలు రేవంత్ రెడ్డి నాయకత్వానికి ల్యాండ్ స్లైడ్ విక్టరీని కట్టబెట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలలో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత పథకాల అమలులో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే చాలా వరకు నెరవేర్చింది రేవంత్ రెడ్డి సర్కార్. మొదటి హామీ అయిన మహాలక్ష్మి పథకంలో ప్రతి నెల మహిళకు 2,500 రూపాయలు, 500కే గ్యాస్ సిలిండర్, మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లినా ఉచిత ప్రయాణ సౌకర్యం. అధికారంలోకి వచ్చి రాగానే బస్సులో ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేసి మహిళల చేత శభాష్ సీఎం అనిపించుకున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఆధార్ కార్డు కలిగిన ప్రతి మహిళ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుని హ్యాపీగా రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణం చేయగలుగుతున్నారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంపై మహిళలంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే ఏమొస్తుంది, ప్రతిరోజు ప్రయాణం చేస్తారా, చేసినా ఎంత మిగులుతుంది అని మొదట్లో విమర్శించిన నోళ్లన్నీ మూతపడ్డాయి. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమలులోకి రావడంతో మహిళా సాధికారత వైపు పెద్ద అడుగు పడ్డట్టే అయింది. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ప్రతి మహిళ ఇంటి నుంచి బయటకు రాగలుగుతోంది. దీని ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన కూడా సాధ్యమవుతుందని నిపుణుల అంచనా. ఇక తెలంగాణలోని సంక్షేమ పథకాల్లో ముఖ్యమైంది రైతు సంక్షేమం కోసం ఉద్దేశించిన రుణమాఫీ, రైతు భరోసా. రేవంత్ రెడ్డి సర్కారు వచ్చి రాగానే రైతుల సంక్షేమం కోసం పంట రుణమాఫీ పథకాన్ని అమలు చేయడం రైతుల్లో ప్రభుత్వం పట్ల భరోసాను నింపింది. విడతల వారీగా రుణమాఫీ చేస్తూ 2 లక్షల రూపాయల వరకు ఉన్న అన్ని రుణాలను మాఫీ చేయడం చూస్తుంటే రేవంత్ మాట తప్పరు, మడమ తిప్పరు అన్న వ్యక్తిగా కనిపిస్తున్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు ఒకేసారి 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేసింది. కేవలం 27 రోజుల్లోనే దాదాపు 22.22 లక్షల మంది రైతుల కుటుంబాలకు దాదాపు
17,870 కోట్ల రుణమాఫీ నిధులను రైతుల ఖాతాలో జమ చేసింది. రైతుకు భరోసా కల్పించే ఉద్దేశంతో కేసీఆర్ సర్కారు మొదలుపెట్టిన రైతు బంధు పథకం లబ్ధిదారుల విషయంలో లెక్కాపత్రం లేకుండా వ్యవహరించింది. ఎకరం ఉన్న పేద రైతు నుంచి 100 ఎకరాలు ఉన్న రియల్టర్లకు కూడా రైతు బంధుని వర్తింపజేయడం చాలా విమర్శలకు దారితీసింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తొలి 3 నెలల్లోనే ప్రభుత్వం రైతు భరోసా నిధుల్ని పంపిణీ చేసింది. యాసంగి సాగుకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధుల్ని ఎకరానికి 5,000 చొప్పున రైతులందరి ఖాతాలో జమ చేసింది. మొత్తం 1,57,51,000 ఎకరాలకు 7,625 కోట్ల నిధుల్ని విడుదల చేసింది. మొత్తం 69,86,519 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ నిధుల్ని జమ చేసింది. గతంలో ఎన్నడూ లేనంత వేగంగా రైతు భరోసా నిధుల్ని మే నెల మొదటి వారంలోనే జమ చేసింది. దేశంలోనే వరి సాగు విస్తీర్ణంలో తెలంగాణ నంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకుంది. 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా గతంలో ఎన్నడూ లేని విధంగా 153 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను కట్టుదిట్టంగా నిర్వహించింది. గతంలో కంటే ఎక్కువ కొనుగోలు కేంద్రాలు నెలకొల్పింది. రైతులు నెలల కొద్దీ ఎదురు చూడకుండా డబ్బుల్ని వేగంగా చెల్లించే రికార్డు నెలకొల్పింది. రబీ సీజన్ కు సంబంధించి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు కేవలం 3 రోజుల్లోనే డబ్బులు చెల్లించింది. రాష్ట్రంలో దాదాపు 9 లక్షల మంది రైతుల నుంచి 10,547 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసింది. వానాకాలం సీజన్ నుంచి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సన్నవడ్లకు 500 బోనస్ ప్రకటించింది. కొనుగోలు కేంద్రాల్లో సన్నవడ్లు అమ్మిన రైతులకు బోనస్ చెల్లించింది. దీంతో రాష్ట్రంలో సన్న రకాల వరి సాగు విస్తీర్ణం పెరిగింది. అన్ని మండలాల్లో వ్యవసాయ అధికారులు ఉండేలా 148 మంది వ్యవసాయ అధికారుల్ని నియమించారు. ఉద్యానవన శాఖలో 18 మంది హార్టికల్చర్ ఆఫీసర్లను నియమించింది. ఆయిల్ పామ్ కస్టమ్స్ సుంకానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించడం ద్వారా ఆయిల్ పామ్ రైతుకు టన్నుకు 2,000 అదనపు లబ్ధి చేకూరే నిర్ణయాన్ని తీసుకుంది. అశ్వారావుపేట ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీలో క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం, వ్యవసాయ రంగం అభివృద్ధి సలహాలు సూచనల కోసం కోదండరెడ్డి సారథ్యంలో వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసింది. ప్రకృతి విపత్తులతో క్రిమికీటకాలతో పంటలు నష్టపోతే రైతులు ఇబ్బంది పడకుండా నష్టపరిహారం అందేలా పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించింది. రాష్ట్రంలోని రైతుల తరఫున పంటల బీమా ప్రీమియం చెల్లించేందుకు 1,300 కోట్లు కేటాయించింది. రైతుకు ఆపదొస్తే రైతు కుటుంబాలు ధీమాగా ఉండేలా రైతు బీమాను అమలు చేసింది. ఇందులో భాగంగా ఎవరైనా రైతులు ఏ కారణంతో మరణించినా 5 లక్షల బీమా పరిహారం ఆ బాధిత కుటుంబానికి అందిస్తోంది. జీవిత బీమా కంపెనీకి రైతు బీమా పథకం ప్రీమియంగా 1,455 కోట్లు చెల్లించింది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అమల్లోకి తెచ్చిన వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని నిరాటంకంగా ప్రజాప్రభుత్వం కొనసాగించింది. రైతులకిచ్చే ఉచిత విద్యుత్తుకు ఏడాది 10,444 కోట్లు సబ్సిడీగా చెల్లించింది. ఈ విధంగా తొలి ఏడాదిలోనే రైతన్నలకు ఆపన్న హస్తం ఇచ్చిన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని అన్నదాతలు గుండెల్లో పెట్టుకుంటున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి బీజం పడిన అంశాల్లో అత్యంత కీలకమైంది నీళ్ల దోపిడీ. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నీళ్ల వాటా విషయంలో జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకు ఉన్న ప్రాజెక్టులను సరిగా వినియోగించుకోవడం, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, కృష్ణా బోర్డు ఎదుట సమర్థంగా వాదించే అంశాలపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. నీళ్లతో పాటు నిరుద్యోగుల కోసం రెగ్యులర్ జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో రేవంత్ రెడ్డి స్పీడ్ని పెంచారు. టీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన లోటుపాట్లు, విధ్వంసకర పరిస్థితులకు ప్రజాప్రభుత్వం మరమ్మతులు చేపట్టింది. వ్యవసాయ ప్రాధాన్యతకు అనుగుణంగా ప్రజాప్రభుత్వం తొలి ఏడాదిలోనే సాగునీటి రంగంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. కృష్ణా జలాల పంపిణీలో న్యాయంగా రాష్ట్రానికి రావాల్సిన వాటాను సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు కుంగిపోయిన తీరుపై ప్రజాప్రభుత్వం అసెంబ్లీలోనే చర్చకు పెట్టింది. నీటిపారుదల రంగంలో 10 ఏళ్లలో పెట్టిన ఖర్చులు, అప్పులు, ఆయకట్టుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవకతవకలపై విచారణకు ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ ను నియమించడం రేవంత్ రెడ్డికి నీటిపారుదల శాఖ పట్ల ఉన్న ఆసక్తిని తెలియజేస్తోంది.
గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టుల్ని రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రేవంత్ సర్కారు ప్రాధాన్యమిచ్చింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులపైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి కేంద్రీకరించారు. నీలం వాగు, పింప్రి ప్రాజెక్టు, పాలెం వాగు, మత్తడి వాగు, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2, సదరమట్టు ప్రాజెక్టులపై ముందుగా ఫోకస్ చేసింది. 241 కోట్ల ఖర్చుతో దాదాపు 48,000 ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా పనులు ప్రారంభించింది. 2025 మార్చి నాటికి ఈ పనులు పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. గోదావరి బేసిన్ లో ఉన్న చిన్నకాళేశ్వరం, మోదికుంట, లోయర్ పెనుగంగ, చెనాక కోరాట, శ్రీపాద ఎల్లంపల్లి, దేవాదుల సీతారామ ప్రాజెక్ట్, కృష్ణా బేసిన్ లో కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, డిండి, ఎస్ఎల్బిసి పనులు ఈ ప్రాధాన్యత జాబితాలో చేర్చింది. 7 జిల్లాలను సస్యశ్యామలం చేసే దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టుకు అవసరమైన 2,947 ఎకరాల భూసేకరణ చేపట్టి 89,312 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంకా సీఎం సొంత జిల్లాలో గత ప్రభుత్వం మొట్టమొదటిగా కొబ్బరికాయ కొట్టి అసంపూర్తిగా వదిలేసిన పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించాలని అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనే కేంద్రానికి సీఎం విజ్ఞప్తి చేశారు. దీంతో పాలమూరు జిల్లా నీటి అవసరాలు తీర్చడంలో రేవంత్ ప్రాధాన్యత అర్థమైపోతుంది. 2014 పూర్వం ప్రతిపాదించిన నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు ఫిబ్రవరి నెలలోనే ప్రజాప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్తో పాటు మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో 1,00,000 ఎకరాలకు సాగునీరు, తాగునీటిని అందించే ఈ ప్రాజెక్టుకు 4,350 కోట్లు కేటాయించింది. ఆగస్టు 15వ తేదీన ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభించారు. గత ప్రభుత్వం 7,400 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరం కూడా నీళ్లివ్వకుండా వదిలేసిన ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం 482.87 కోట్లతో 8 నెలల్లోనే పూర్తి చేసింది. 9 కిలోమీటర్ల రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా సీతారామ నీటిని నాగార్జున సాగర్ కెనాల్ కు అనుసంధానం చేసి 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించడం రికార్డ్. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సాగునీటితో పాటు ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు రక్షిత తాగునీటిని అందించే ఎస్ఎల్బిసి పనులను ప్రజాప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. సాంకేతిక నిపుణులతో కమిటీ వేసి అత్యాధునిక యంత్ర పరికరాలను విదేశాల నుంచి తెప్పించింది. 2027 సెప్టెంబర్లోగా పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో 4,658 కోట్లు కేటాయించింది. కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క నీళ్లు లిఫ్ట్ చేయకుండానే ఈ ఏడాది సాగునీటి ప్రాజెక్టుల కింద రికార్డు స్థాయిలో పంటలు సాగయ్యే. ఈ వానాకాలంలో 67 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా 153 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరగడం విశేషం. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధిక రికార్డు. యాసంగిలో కూడా 42.11 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని ప్రభుత్వం ఇటీవలే సాగునీటి ప్రణాళికను విడుదల చేసింది. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణకు న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాలను దక్కించుకోవాలని, ఈ నీటిని వినియోగించేలా చేపట్టిన అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. నీటి వాటాలు, గోదావరి, కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు ఇంతకాలం జరిగిన అన్యాయానికి అడ్డుకట్ట వేయాలని అధికారం చేపట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో అడుగులేస్తున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో 70% ఉండగా ఏపీలో కేవలం 30% ఉంది. అంతర్రాష్ట్ర నీటి సూత్రాల ప్రకారం కృష్ణా జిల్లాలోనే 1,005 టీఎంసీలో 70% రాష్ట్ర వాటా సాధించేలా ట్రైబ్యునల్ ఎదుట సమర్థవంతమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇక వైద్యం విషయానికి వస్తే 10 ఏళ్ల పాటు వైద్య ఆరోగ్య శాఖకు పట్టిన గ్రహణాన్ని ప్రజాప్రభుత్వం తొలగించింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే ప్రజారోగ్యంపైన ప్రత్యేక శ్రద్ధ చూపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నిధుల కేటాయింపుతో పాటు నియామకాలపైన దృష్టి సారించారు. అధికారం చేపట్టిన 48 గంటల్లోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. 11 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఆరోగ్యశ్రీ చికిత్సల ధరల పెంపు సమస్యను 6 నెలల్లోనే పరిష్కరించింది. ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే 1,375 వైద్య చికిత్సల ధరల్ని సుమారు 20% వరకు పెంచింది. దీంతో ఆరోగ్యశ్రీకి ప్రజాప్రభుత్వం పునరుజ్జీవం పోసినట్లయింది. పెరిగిన ధరలు, కొత్తగా అందుబాటులోకి వచ్చిన చికిత్సల కోసం అదనంగా 487.29 కోట్లను ఆరోగ్యశ్రీ కోసం కేటాయించింది. తొలి ఏడాదిలోనే వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలు, నూతన వైద్య, నర్సింగ్, పారామెడికల్ కళాశాలల మంజూరు, సీట్లు, బెడ్ల పెంపు లాంటి ఇతర కార్యక్రమాలను చేపట్టారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డుల జారీ పైలట్ ప్రాజెక్టును చేపట్టింది. ఈ కార్డులతో రాష్ట్ర హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని, ఆసుపత్రికి వెళ్లే వారు ఎవరైనా సరే ప్రతిసారి పాత రికార్డులు పట్టుకుని వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయాలని ముఖ్యమంత్రి సరికొత్త ఆలోచనలతో ప్రణాళికలు రూపొందించారు.
ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే ఆరోగ్య శాఖలో 7,750 పోస్టుల్ని భర్తీ చేసింది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు MHSRB ద్వారా మరో 6,494 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో పాటు మరో 2,000కు పైగా వివిధ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. జూనియర్ డాక్టర్లకు సంబంధించిన స్టైపెండ్ చెల్లింపులు, పెండింగ్ లో ఉన్న సమస్యలన్నింటినీ ప్రజాప్రభుత్వం పరిష్కరించింది. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన 8 నెలల కాలంలోనే 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అతి తక్కువ కాలంలోనే ములుగు, గద్వాల్, నర్సంపేట్, నారాయణపేట్, మెదక్, కుత్బులాపూర్, మహేశ్వరం, యాదాద్రిలో కాలేజీలు, హాస్పిటళ్లను ఏర్పాటు చేసింది. 2,000 కోట్లతో ఉస్మానియా నూతన ఆసుపత్రికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గోషామహల్లో సుమారు 32 ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఉస్మానియా దవాఖానా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అత్యాధునిక వసతులు, ఆపరేషన్ థియేటర్లతో పాటు కొత్త ఆసుపత్రిలో 28 వైద్య విభాగాల సేవలు అందనున్నాయి. ఇక ఇన్ఫెర్టిలిటీ సమస్య పేద మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారింది. మాతృత్వం కోసం పరితపిస్తున్న దంపతులకు అండగా నిలిచిన ప్రజాప్రభుత్వం లక్షల ఖరీదైన IVF సేవల్ని ఉచితంగా అందజేయాలని నిర్ణయించింది. గాంధీ హాస్పిటల్లో IVF సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు పేట్ల బుర్జు దవాఖానా, సుల్తాన్ బజార్ మెటర్నిటీ హాస్పిటల్, వరంగల్ MGMలోనూ IVF సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇంకా రోడ్డు ప్రమాదాల్లో, ఇతర ఎమర్జెన్సీ సమయాల్లో బాధితుల ప్రాణాలు కాపాడుకునేలా రాష్ట్ర జాతీయ రహదారులపై ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 74 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీవన్దాన్ వ్యవస్థను ప్రక్షాళన చేసి పారదర్శకంగా తయారు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్ని ప్రభుత్వ టీచింగ్ హాస్పిటళ్లలో ఆర్గాన్ రిట్రైవల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గాంధీ, ఉస్మానియా, MGMలలో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్లను ఏర్పాటు చేసి ఆ తర్వాత దశల వారీగా అన్ని టీచింగ్ హాస్పిటళ్లలో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సేవల్ని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆరోగ్యశ్రీ కింద ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు ఉచితంగా చేయిస్తోంది. 108, 102 అంబులెన్స్ సేవల కోసం కొత్త వాహనాలను కొనుగోలు చేసిన ప్రభుత్వం వీటిని ఇప్పటి వరకు సర్వీసులు లేని మండలాలకు కేటాయించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో పేద ప్రజలకు ఖరీదైన వైద్యం అందించే విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ అత్యంత ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్రాన్ని దివాలా నుంచి దిలాస బాటలో నడిపిస్తోన్న నాయకుడు. విద్యుత్ రంగంలో కొత్త విప్లవం తీసుకొచ్చి అరకోటి పేద కుటుంబాల్లో గృహజ్యోతి వెలిగించిన నేత. వ్యవసాయానికి నిరాటంకంగా ఉచిత విద్యుత్ అందజేస్తున్న పెద్దన్నగా రేవంత్ రెడ్డి జన నీరాజనాల్ని అందుకుంటున్నారు. విద్యుత్ రంగంలో 10 ఏళ్ల విధ్వంసానికి ప్రజాప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. విద్యుత్ సంస్థల పేరిట 83,000 కోట్ల అప్పులు చేసి ఆస్తులన్నీ తాకట్టు పెట్టిన దుస్థితి నుంచి తెలంగాణ మళ్లీ తలెత్తుకునే నిర్ణయాలు తీసుకుంది. రైతులకు, నిరుపేదలకు లాభసాటిగా ఉండే పథకాలను కొనసాగిస్తూనే విద్యుత్ రంగాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేసింది. 6 గ్యారెంటీల్లో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం గృహజ్యోతి పథకాన్ని ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసింది. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే వినియోగదారులకు విద్యుత్తు అందిస్తోంది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 లక్షల కుటుంబాలు జీరో బిల్లులు అందుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థల అన్నింటికీ ఉచిత విద్యుత్ అందించే మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 39,067 విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్తును అందిస్తోంది. దీనికి ప్రభుత్వం 101.57 కోట్ల సబ్సిడీ విడుదల చేసింది. దేశంలోని వినూత్నంగా మహిళా శక్తి సంఘాల ఆధ్వర్యంలో 4,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. ఒక్కో సంఘం ఆధ్వర్యంలో 4 ఎకరాల విస్తీర్ణంలో 1 మెగావాట్ ఉత్పత్తి అయ్యేలా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో ఎంపిక చేసిన 5 గ్రామాల్లో 100% సౌర విద్యుత్తు వినియోగించే మోడల్ ప్రాజెక్టును చేపట్టింది. రెప్పపాటు కోత లేకుండా నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు ఎక్కడైనా సాంకేతిక సమస్యలు తలెత్తినా వెంటనే విద్యుత్తును పునరుద్ధరించేందుకు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెహికల్స్ ని అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలో అవసరమైన చోట్ల 244 కొత్త సబ్ స్టేషన్లను నెలకొల్పుతోంది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు తొలి ఏడాది నుంచి ప్రజాప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అప్పులతో అతలకుతలమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఆర్థికంగా క్రమశిక్షణను పాటించింది. 2014 నుంచి 2023 వరకు 10 ఏళ్లలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 7 లక్షల కోట్ల అప్పులు చేసింది. వాటికి చెల్లించవలసిన వడ్డీలు, కిస్తీలన్నీ కొత్తగా చేపట్టే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు అవరోధాలుగా మారాయి. వాటిని అధిగమించి ప్రజలకిచ్చిన గ్యారంటీలను అమలు చేయడానికి ప్రజాప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపడం అభినందనీయం. ప్రభుత్వ ఉద్యోగులకు నెలలో ఎప్పుడు జీతాలు పడతాయో తెలియని పరిస్థితి నుంచి 1 తారీఖున జీతాలు వేసే పద్ధతిని పునరుద్ధరించడం శుభ పరిణామం. వీటితో పాటు చేయూత, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఉచిత గృహ విద్యుత్తు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, బియ్యం సబ్సిడీ, స్కాలర్షిప్లు, డైట్ ఛార్జీల పెంపు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలన్నింటికీ 61,194 కోట్లు ఖర్చు చేసింది. రేవంత్ రెడ్డి సర్కారు చేపట్టిన సంక్షేమ పథకాలపై రాష్ట్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేసి మహిళలకు పెద్దన్నగా నిలబడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మహిళలు అభినందిస్తున్నారు. మహిళలకు ఎంతో ఉపయోగకరమైన ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడంపై ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుకోవడం చూస్తుంటే పథకం నిజంగా ఉపయోగకరమైనదిగా అనిపిస్తోంది. ఉచిత బస్సు ప్రయాణమే కాకుండా ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలపై రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉన్నారు. సౌకర్యం కానీ, బస్ సౌకర్యం కానీ పిల్లల యొక్క ఆర్థికాభివృద్ధిని దోహదపడుతున్నాయి. ఇట్లాంటి పథకాలు అమలు చేసి మహిళల ఆర్థికాభివృద్ధికి ఈ ప్రభుత్వం కృషి చేయాలని ఇంకా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 year అయిన సందర్భంగా 6 గ్యారంటీలను అమలులోకి తీసుకొచ్చింది. అందులో ఉచిత బస్ ప్రయాణం మహిళలకు ఎంతో సౌకర్యంగా ఉంది. అందులో గృహజ్యోతి పథకం కూడా ఎంతో వినియోగించుకుంటున్నారు. గ్యాస్ సిలిండర్ కూడా అందరికీ వినియోగకరంగా ఉంది. మహిళా సంఘాలకు కూడా చారాన వడ్డీ రుణాలు కూడా ఇస్తున్నారు. రైతు రుణమాఫీ కూడా అందరికీ చేశారు. అందులో రైతులు కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి మంచి పనుల విషయంలో నేను చాలా సంతోషపడుతున్నాను. గత ప్రభుత్వం వాళ్ళు ఏమన్నారంటే నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, 3 ఎకరాల భూమి అని అన్నారు, ఇంటికో ఉద్యోగం అని అన్నాడు, దళిత బంధు అని అన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో ఉచిత కరెంటు విషయమే కానీ, 500 రూపాయల గ్యాస్ విషయమే కానీ ఇప్పుడు చాలా సంతోషపడుతున్నాను. ఉచిత బస్సు ప్రయాణం విషయంలో కానీ మేము నిరుపేద కుటుంబంలో ఉన్నవారము గ్యాస్ విషయంలో చాలా సంతోషపడుతున్నాం. మేము 6 గ్యారంటీల్లో ఇప్పటి వరకు మొత్తం హామీలు అమలు కాకపోయినా ఇప్పటికే అమలైన హామీలను చూస్తుంటే మిగతా పథకాలు కూడా త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తాయని అనిపిస్తోంది. ప్రజలు అదే నమ్మకాన్ని వెలిపుచ్చడం, రేవంత్ రెడ్డికి మరిన్ని అదనపు మార్కులు వేయడమే. ఇప్పటి వరకు అమలైన పథకాలపై ఆనందంగా ఉన్న ప్రజలు రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు కూడా పూర్తి స్థాయిలో వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. ఇప్పటి వరకు 6 గ్యారంటీలని చెప్పారు. దీనిలో మొదటిగా తీసుకున్నది ఏంటంటే మనకు రైతులకు రుణమాఫీ. ఈ రుణమాఫీ అయింది. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం అన్నారు, అది ఓకే సక్సెస్గానే ఉంది. ఈ గృహలక్ష్మి అని చెప్పారు, దానికి 0 కరెంట్ బిల్ వస్తుంది, 200 యూనిట్లు అన్నారు, ఓకే అది బాగానే ఉన్నది. ఇంకొకటి ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళ పథకం అని పెట్టారు, అది కూడా వస్తుందనే నమ్మకం మాకు ఉన్నది. ఈ 6 గ్యారంటీలలో అన్ని బాగానే ఉంటున్నాయి. ఒకటికొకటి మంచిగానే చేస్తున్నారు మా రైతులకైతే. విద్యుత్ అంశంపై మహబూబాబాద్ జిల్లా వాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో విద్యుత్ సమస్య కూడా ఒకటి. ఇప్పుడు ఆ సమస్య తీరిందని సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం పట్ల పూర్తి సంతోషంగా ఉన్నారు. ఉచిత విద్యుత్ కారణంగా ఇస్త్రీ దుకాణం నడుపుకునే చిన్న వ్యాపారులకు విద్యుత్ బిల్లుల బెడద తప్పింది. 6 గ్యారంటీ పథకాల్లో పెట్టినటువంటి ఉచిత కరెంటు అంటే 200 యూనిట్ వరకు ఉచిత కరెంటు అనేది ప్రతి ఒక్క పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసినా కూడా ప్రతి గ్రామంలో కూడా కరెంటు అనేది కట్టకుండా ప్రతి ఒక పేద కుటుంబం 200 యూనిట్లు ఉపయోగించుకుంటూ ఎంతో ప్రయోజనమవుతున్నారు. కొన్ని గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, మరి ఇస్త్రీ షాప్ చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా ఉచితంగా కరెంటు రావడంతో వారి ఆర్థిక ప్రయోజనాలు బాగా మెరుగుపడి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన పని మంచిదని చెప్పి చాలా వరకు కూడా చెప్తున్నారు. ఏదేమన్నా కూడా ఒక సగటు సామాన్య వ్యక్తిగా నేను చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల. రేవంత్ రెడ్డి సర్కారు చేపట్టిన సంక్షేమ పథకాలపై నిరుద్యోగులు కూడా ఆనందంగా ఉన్నారు. ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న కాలంలో వరుసగా నియామకాలు చేపడుతూ భవిష్యత్తుపై ఆశ కల్పించారని ముఖ్యమంత్రికి శతకోటి దండాలు పెట్టుకోవడం చూస్తుంటే నిజంగానే ప్రజల గుండెల్లో రేవంత్ రెడ్డి శాశ్వతంగానే గూడు కట్టుకున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలు తీరుపై పూర్తి స్థాయిగా
ఈరోజు విజయం సాధించినట్టుగానే ఉన్నది. గత ప్రభుత్వంలో ఏ విధంగానైతే ప్రజలందరూ నష్టపోయి అన్ని రకాలుగా ఇబ్బందులకు గురై ఏ పథకం కూడా ప్రజల్లోకి అందలేకుండా పోయింది. డబుల్ బెడ్రూమ్ అయినా కావచ్చు, 3 ఎకరాల భూమి కావచ్చు, రైతుల రుణమాఫీ కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఇది కూడా తూతూ మంత్రంగానే ఈరోజు చేసినటువంటి ప్రభుత్వం ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. గతంలో కన్నా ఇప్పుడు రైతు రుణమాఫీ కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, 200 యూనిట్ కరెంటు కావచ్చు, బస్సు ప్రయాణం ఫ్రీ కావచ్చు, ఇటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు 6 గ్యారంటీల ద్వారా ప్రజల్లోకి అందుబాటులోకి వచ్చి ఈరోజు ప్రజలు కూడా చాలా సంతోషకరమైనటువంటి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిగా విశ్వాసంతో ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాతకి మనకు ముఖ్యంగా 6 గ్యారెంటీలు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినారు. అదే దాని తోడు ఫస్ట్ మొదటిగా మహిళలకి ఉచిత బస్ సౌకర్యం కానీ, 500 రూపాయల గ్యాస్ సబ్సిడీ కానీ, మరియు ఏకల రుణమాఫీ కానీ ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం చేయని విధంగా అంత నిర్ణయం తీసుకున్న మా రేవంత్ రెడ్డి గారు కానీ రైతుల పక్షాన కానీ మరియు 50,000 ఉద్యోగాల సంవత్సరం తిరగ ముందుకే వేసినాడు. గత సంవత్సరంలో 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయడం మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మేము అప్పుడు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీల్లో దాదాపు అన్ని పథకాలు అమలు చేయడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు కానీ, పేదలకి ఉచిత కరెంటు కానీ, రైతులకి బోనస్ కింద 500 కానీ చాలా మటుకు అన్ని గ్యారంటీలు అమలు చేసినాం. ఏకకాలం 2 లక్షల రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. నియోజకవర్గాన్ని 3,500 ఇల్లులు కట్టిస్తున్నాం. మహిళా సోదరులకు కూడా వచ్చే నెల నుంచి ప్రతి ఒక్కరికి 2,500 కూడా అకౌంట్లో డబ్బులు పడతాయి. ఇది పేదల పార్టీ, ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరిన్ని రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇప్పుడు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపే అండగా ఉర్రు. రాష్ట్రంలో పేద ప్రజలు ఆనందంగా ఉన్నారంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు కేవలం ఎన్నికల హామీలు మాత్రమే కాదు, పేద ప్రజల జీవితాలలో వెలుగులు నింపే హామీలు అని అర్థమైపోతోంది. ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సీఎం ప్రతిరోజు చేస్తున్న కృషి కారణంగా రైజింగ్ తెలంగాణ నినాదానికి సార్థకత ఏర్పడుతోంది. అంతే స్థాయిలో రైజింగ్ రేవంత్ రెడ్డిగా సీఎం ప్రజల గుండెల్లో తన స్థానాన్ని పదిలపరుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. విజయవంతంగా తొలి ఏడాది పాలన పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి సర్కార్కు హెచ్ఎంటీవీ శుభాకాంక్షలు తెలుపుతోంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ హెచ్ఎంటీవీ.